బాలయ్య అల్లుడికి వైఎస్ జగన్ స్ట్రాంగ్ కౌంటర్. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎస్ లోకేష్, బోత్ ఆర్ నాట్ సేమ్ అని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి చాలా తేడా ఉందని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు. మంది ఉద్యోగస్తులను ఎవరినైతే మేము గవర్నమెంట్లో విలీనం చేసినాము, ఆర్టీసీ కార్మికులందరినీ, వాళ్ళందరి బతుకులు ఈరోజు ప్రశ్నార్థకం చేసినాడు. ఏకంగా 12 డిపోలు ప్రైవేట్ పరం చేసినాడు, భూములన్నీ. ఇక భవిష్యత్తులో ఫ్రీ బస్సు ఉండదు, ఆర్టీసీ బస్సు ఉండదు, ఆర్టీసీ ఉండదు. గ్యాస్ సిలిండర్ల పరిస్థితి అంతే. ఇప్పుడు 9 సిలిండర్లు ఇవ్వాలి ఈ 3వ సంవత్సరం కలుపుకుంటే. ఇంతవరకు ఇచ్చింది 1, 2. అది కూడా అందరికీ ఇలా నెంబర్ డ్రాస్టిక్గా తగ్గించేసినారు. 1,56,00,000 నుంచి ఇప్పుడు 90 లక్షలు తగ్గించేసినారు. ఇచ్చి అరకొర కూడా. అమ్మఒడి అంతే. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి అన్నారు. చివరికి చూస్తే 20 లక్షల మంది పిల్లలను తగ్గించేసినారు. 15,000 కదా దేవుడు ఎరుగు. కొందరికి 9,000, కొందరికి 8,000, కొందరికి 10,000, కొందరికి మాత్రమే 13,000. ఇది అమ్మఒడి పరిస్థితి. నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే మోసం. పెన్షన్లు మా హయాంలో, ఆ టేబుల్ ఏమో పెన్షన్ల హయాము 2024 మార్చిలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే టయానికల్లా మా హయాంలో 66,34,372 పెన్షన్లు మా హయాంలో మేము పంపిణీ చేస్తూ ఉంటే ఇంటి వద్దకే పంపించి, చంద్రబాబు నాయుడు హయాంలో పెన్షన్ 1000 రూపాయలు, మా హయాంలో దాన్ని 3,000కు పెంచుకుంటూ పోయాం. ఇంటి వద్దకే పెన్షన్ పంపించే కార్యక్రమం చేసినాం, ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ. 66,34,372 మందికి పెన్షన్లు మా హయాంలో ఇస్తే, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దాన్ని తగ్గించి మన మేలో ఇచ్చిన దానికి, ఈ మేలో ఇచ్చింది ఎంతమందికి చూస్తే 60,11,293 మందికి. అంటే ఏకంగా 6,23,079 మంది పెన్షన్లు తగ్గించేసినాడు. ప్రతి నెల 25,000 తగ్గిస్తూ ఉన్నారు. ప్రతి నెల 25,000 కట్. కొత్త పెన్షన్ ఒకటి అడిషనల్గా ఈకపోగా ప్రతి నెల 25,000 కట్ చేస్తూ ఇప్పటికే 6,23,000 పెన్షన్, 6,23,079 పెన్షన్లు కట్ చేసినారు. ఫీజు రీయింబర్స్మెంట్ పరిస్థితి అంతే. ఫీజు రీయింబర్స్మెంట్ కింద, విద్యా దీవెన, వసతి దీవెన కింద ఈ 2 పీరియడ్లో మామూలుగా ప్రతి క్వార్టర్కు, ప్రతి 3 నెలలకు 700 కోట్లు విద్యా దీవెన కింద ఇవ్వాలి. 7 క్వార్టర్లో ఇప్పుడు ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు గారు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ క్వార్టర్, జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన క్వార్టర్, మార్చి 16న ఎన్నికల కోడ్ వచ్చింది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ క్వార్టర్ ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మేలో ఇవ్వాల్సింది. అప్పుడు ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆగిపోయింది. అక్కడ నుంచి ఇప్పటిదాకా 9 క్వార్టర్స్, ఈ మార్చికు 9 క్వార్టర్స్, ప్రతి 3 నెలలకు ఒకసారి ఇవ్వాల్సింది ఇప్పటికి 9 త్రైమాసికాలు అయిపోయినాయి. ఈ మార్చికి బకాయిలే 5,828 కోట్లు బకాయిలు ఉన్నాయి. 700 కోట్లు ఇంటూ 9 క్వార్టర్సు 6,300 కోట్లు. ఈయన ఇచ్చింది ఎంత అంటే, ఒకసారి 1,770 కోట్లు ఇచ్చినాడు, ఇప్పుడు ఒక 900 కోట్లు ఇచ్చినాడు, 2,670 కోట్లు, 3,628 కోట్లు విద్యా దీవెన కింద ఇప్పటికే బకాయిలు. దీనికి వసతి దీవెన ప్రతి జనవరిలో 1,100 కోట్లు క్రమం తప్పకుండా మా ప్రభుత్వ హయాంలో ఇచ్చేవాళ్ళం. విద్యా దీవెన ప్రతి 3 నెలలకు ఒకసారి, ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే డబ్బులు తల్లుల ఖాతాల్లో పడేటివి. వసతి దీవెన కింద జనవరి 2025 1,100 కోట్లు, జనవరి 2026 మరో 1,100 కోట్లు, 2,200 కోట్లు ఇప్పటికే బాకీ. ఈ విద్యా దీవెన, వసతి దీవెన కింద ఆ 3,628 కోట్లు ప్లస్ ఈ 2,200 కోట్లు కలిపితే 5,828 కోట్లు బకాయిలు. మళ్ళీ ఈ సంవత్సరానికి సంబంధించిన రిక్వైర్మెంటు 4 క్వార్టర్స్
4 త్రైమాసికాలు ఇంటూ 700 2800 కోట్లు. జనవరి 27లో ఇవ్వాల్సిన వసతి దీవెన కింద మరో 1100 కోట్లు, రెండు కలిపితే 3900 కోట్లు, కలిపితే 9728 కోట్లు ఇవ్వాలి. ఈరోజు పిల్లలు చదువులు మానేస్తా ఉన్న పరిస్థితి, పట్టించుకునే నాతులు లేడు. ఆరోగ్యశ్రీ కింద నెట్వర్క్ హాస్పిటల్కు ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ 2 ఏళ్లలోనే 3746 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టింది. సంవత్సరానికి మామూలుగా 4000 కోట్లు కావాలి, దాదాపుగా 330 కోట్లు ప్రతి నెల దీనికి అవసరం అవుతుంది. సంవత్సరానికి 4000 కోట్ల రూపాయలు కావాలి. అలాంటిది 2 ఏళ్లలోనే 3746 కోట్లు బకాయి. మళ్ళీ ఈ సంవత్సరం మరో 4000 కోట్లు కావాలి. దీంతో నెట్వర్క్ హాస్పిటల్ పూర్తిగా చేతులెత్తేస్తా ఉన్న పరిస్థితి. వారికి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకి ఇవ్వకపోగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న ఘనకార్యం ఏమిటి అని అంటే వాళ్ళ పేరుతో లోన్ ఇప్పిస్తున్నాడట. అని లోన్ ఇప్పిస్తానని దానికి 8% వడ్డీ కూడా వాళ్ళకి కట్ చేస్తానంటున్నాడు. మాకు ఇవ్వాల్సిన డబ్బులు మాకు ఇవ్వకుండా నువ్వు మాకు లోన్ ఇప్పించడం ఏంది స్వామి అని వాళ్ళు మొత్తుకుంటా ఉన్నారు. పైగా దానికి 8% వడ్డీ మేము కట్టాలని చెప్పి మీరు అండం ఏంది స్వామి, మాకేం అర్థం కావడం లేదని నెట్వర్క్ హాస్పిటల్ లబోదిబో అని మొత్తుకుంటూ బోర్డు తిప్పేస్తా ఉన్నారు వాళ్ళు. ఈ పెద్ద మనిషి ఇవన్నీ ఏవీ చేయకపోగా ఉద్యోగస్తులను మరీ దారుణంగా మోసం చేస్తూ ఈ పెద్ద మనిషి చేసిన మోసాలు ఇప్పటికే 4 డిఏలు పెండింగ్. మా హయాంలో మామూలుగా ప్రతి 6 నెలలకు ఒకసారి డిఏ ఇవ్వాలి. 5 ఏళ్ల కాలం అంటే 10 డిఏలు ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఇవ్వాలి. మేము 11 డిఏలు ఇచ్చినాం మా హయాంలో. అది కాదు, అంతకన్నా ఒకటి ఎక్కువ, 11 డిఏలు ఇచ్చినాం మా హయాంలో. వస్తూనే మేము ఐఆర్ వేసినాం, అధికారంలోకి రాగానే ఐఆర్ ఇచ్చినాం 27%. కాలయాపన లేకుండా పిఆర్సీ కూడా వేసినాం. ఎంప్లాయీస్ ఇబ్బంది పడకుండా ప్రతి అడుగులోనూ చేయి పట్టుకొని నడిపిస్తూ వీళ్ళ గురించి ఎవరూ పట్టించుకోని పరిస్థితుల్లో వీళ్ళ గురించి మేము ఆలోచన చేసి జీపీఎస్ అనే విధానం కూడా తీసుకొచ్చినాం. వీళ్ళు ఓపీఎస్తో ఇబ్బందులు పడతా ఉంటే, సిపిఎస్తో ఇబ్బంది పడతా ఉంటే, ఈరోజు మేము చేసిన జీపీఎస్ అనేది దేశం మొత్తం కాపీ కొడతా ఉంది. ఈరోజు పరిస్థితి చూస్తే ఉద్యోగులకు 4 డిఏలు పెండింగ్. ఈ జూన్ వస్తే 5వ డిఏ పెండింగ్. ఈ జూన్లో 5వ డిఏ కూడా పెండింగ్.